తమిళ ఇండస్ట్రీ ఎన్నో మరపురాని సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. నటనకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు ఇక్కడి నటులు. డీ గ్లామర్ రోల్ చేయటంలో ఇక్కడి వాళ్ళు ముందుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా తమిళంలో ఫుల్ బిజీగా ఉన్న హాస్య నటుడు యోగి బాబు చుట్టూ తిరుగుతుంది. ఇందులో ఇతను ఒక మెజిషియన్గా నటించి మెప్పించాడు. ఈ సినిమాలో ఇతను ప్రధాన పాత్రలో నటించాడు. ఈ మూవీ పేరు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే, దక్షిణ భారతదేశంలోని ఒక టూరిస్ట్ స్పాట్లో ఒక మెజిషియన్ అంటే యోగి బాబు నివసిస్తూ ఉంటాడు. తను చనిపోయిన తండ్రి నెరవేరని కలలను సాకారం చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే ఇతను తన మెజిషియన్ మాయాజాలం వల్ల సమాజం నుంచి నిరంతరం వ్యతిరేకతను ఎదుర్కొంటాడు. అతని మాయాజాల ప్రదర్శనలను ప్రజలు దూరం పెడతారు. అయినా ఇతను పట్టువదలకుండా తన ఉనికి కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. ఒకరోజు ఇతని వల్ల ఒక యాక్సిడెంట్ కారణంగా ఒక బాలుడు గాయపడటంతో అతను సమాజంలో అసహ్యించుకునే వ్యక్తిగా మారుతాడు. ఈ సంఘటన అతని స్థానిక గుండాలతో వివాదంలోకి దించుతుంది. ఒక మర్డర్ ఇతను చేసినట్టు క్రియేట్ చేస్తారు కొంతమంది రౌడీలు. ఇక ఈ మెజిషియన్ జీవితం అనుకోని మలుపులు తిరుగుతుంది. అతన్ని ఇబ్బంది పెట్టిన వాళ్లపై తన మాయాజాల నైపుణ్యాలను ఉపయోగించి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు ఈ మెజిషియన్. ఇతను తన విలువను నిరూపించుకోవటానికి ఒక శక్తివంతమైన అవతారం ఎత్తుతాడు. చివరికి ఈ మెజిషియన్ తన మంత్రాలతో పగ తీర్చుకుంటాడా? అతనికి సమాజంలో ఎటువంటి ఇబ్బందులు వస్తాయి, ఇతనికి ఎటువంటి మ్యాజిక్లు వస్తాయి అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడాల్సిందే. ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ మూవీ పేరు జోరా కయ్యా తట్టుంగా. ఇది 2025లో విడుదలైన ఈ మూవీకి వినీష్ మెల్లెనియం దర్శకత్వం వహించారు. ఇందులో యోగి బాబు, శాంతిరావు, హరీష్ పెరడి, జాకిర్ అలీ ప్రధాన పాత్రల్లో నటించారు. దీనిని వామా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై జాకిర్ అలీ నిర్మించారు. ఈ మూవీ స్టోరీ దక్షిణ భారతదేశంలోని ఒక సన్యాసి మాంత్రికుడి చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.